ఒక్క 2 ఎపిసోడ్‌ల్లో అసల 'బిగ్ బాస్‌ని' డిఫైన్ చేసేసారని చెప్పొచ్చు. అసల టాప్ 5 డిసైడ్ అయిపోయింది. దాంతో పాటు ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ పడుతుందనేది కూడా డిసైడ్ అయిపోయింది. నామినేషన్స్‌లోకి రాకపోతే ఓటింగ్ ఎంత దారుణంగా పడతదో కూడా డిసైడ్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే అసల రేపటి ప్రోమో చూసాక మైండ్ అట్నే ఎగిరిపోయింది. ఫ్యూజులు పేలిపోయాయి అసల. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్‌ని తీసుకొనొచ్చి వాళ్ళ దగ్గర నామినేషన్ ఏపిచ్చాలనే థాట్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఎక్స్ కంటెస్టెంట్లు అంటే మరెవరో కాదండి. ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు. సో, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ఈ సీజన్‌లోనే వాళ్ళని పిలిపించి నామినేషన్స్ ఎయ్యించాలి అని చెప్పనేసి ఆ థాట్ ఎవరు రాసారో గానీ అస్సలు ఫ్యూజులు ఎగిరిపోయాయి అసల. నాకు తెలిసినంత వరకు 'బిగ్ బాస్' హిస్టరీలోనే ఇదే పెద్ద ట్విస్టు. అస్సలు మామూలుగా లేదు. అందులోనూ వాళ్ళొచ్చిన ఆ ఫైర్ అసలు ప్రోమో రివ్యూ కూడా ఉంది. పెట్టేసాను చూడండి. అస్సలు మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే సోనియా, మన మణికంఠ, దాంతో పాటు శేఖర్ భాషా గారు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ నామినేషన్స్‌లో తనదైన స్టైల్‌లో, వాళ్ళదైన స్టైల్‌లో ప్రూవ్ చేసుకున్నారు. సో, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఇక ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళిపోతే మాత్రం, సో, నిన్న ఏదైతే సెలబ్రిటీస్‌ని పిలిపించి ఆ టాప్ 5 పెట్టించడం, దాంతో పాటు కొన్ని ఇన్సైట్స్ ఇప్పించడం, అదే కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసిన తర్వాత మన యష్మి కోసం శ్రీ సత్య, ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారు. సో, వచ్చిన తర్వాత ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్. సో, ఇన్పుట్స్‌ని ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు వాడుకోవట్లేదు. దాంతో పాటు అసల ఈ ఎపిసోడ్‌నే కాదు, ఈ సీజన్‌ని కాపాడింది మన నబీల్. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ సీజన్‌ని కాపాడింది మన నబీల్. ఎందుకు చెప్తున్నానంటే, సో, నబీల్ లాస్ట్‌లో ఆ ఎలిమినేషన్ అప్పుడు టేస్టీ తేజ అండ్ ఆల్సో అవినాష్ వీళ్ళిద్దరూ ఉన్నారు. సో, ఎలిమినేట్ అయిపోతారేమో ఎవరో ఒకరు అని చెప్పనేసి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. ఇద్దరిలో ఎవరు ఎళ్ళిపోయినా ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అనేది అంతే. ఇంక లేదు అనేటట్లుగానే ఉంటది. ఇంకోటేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ని అంత త్వరగా అయితే పంపించడానికి 'బిగ్ బాసు' అంగీకరించరు. దాంతో పాటు నాగార్జున సార్‌కి కూడా కొంచెం విసుగ్గా ఉంటది. ఎందుకు చెప్తున్నానంటే, నాగార్జున సార్ గానియండి, లేదంటే 'బిగ్ బాస్' గారు గానియండి, ఎక్కువ కంటెస్టెంట్స్‌తో కాన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి మాక్సిమం ఈ ఎంటర్‌టైనర్స్‌ని యూజ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు నాగార్జున సార్ కూడా ఒక 4 మాటలు మాట్లాడేటప్పుడు ఐదో మాట, ఆరో మాట ఇంకా ఏదైనా మాట్లాడాలి అని చెప్పానంటే, వీళ్ళని యూజ్ చేసుకొని అంటే లైక్ వాళ్ళ మీద కొన్ని ఫన్నీ వర్డ్స్ ఏదైనా వదలటం, లేదంటే ఫన్నీగా వాళ్ళతో మాట్లాడడం. సో, ఇలాంటి కాన్వర్జేషన్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా హోస్టింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుందనమాట. దాంతో పాటు 'బిగ్ బాస్' కూడా ఇలా మధ్య మధ్యలో కొంచెం ఫన్నీగా బిహేవ్ చేయాలి అని చెప్పానంటే, అవతల కూడా ఎవరైనా ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన కంటెస్టెంట్ ఉంటే ఆయనతో ఫన్‌గా ఏదైనా బిహేవ్ చేయొచ్చు. వాళ్ళని ఏదైనా కానీ కొంచెం అంటే పాజిటివ్ వేలోనే తీసుకుంటారు. ఇంకా నార్మల్‌గా కొంతమంది యాక్టర్స్ కానియండి, సీరియల్ హీరోస్ కానియండి, వీళ్ళందరూ ఎలా తీసుకుంటారంటే లైక్ వాళ్ళేంటి మనల్ననేది అనే ఒక యాటిట్యూడ్ ఉంటది. సో, అది లేకుండా ఏదన్నా కూడా అబ్బా! సంతోషంగా తీసుకునేది ఒక్క ఎంటర్‌టైనర్సే. సో, వాళ్ళు లేకుండా బయటికెళ్ళిపోతారేమో అని ఎక్స్‌పెక్ట్ చేసిన టైంలో మన వాళ్ళు అసలు అసల నబీల్‌నైతే మెచ్చుకోవాలి. అసలు మామూలు ట్విస్ట్ అయితే ఇవ్వలేదు. సో, ఎవిక్షన్ ఫ్రీ పాసు టేస్టీ తేజకి ఇచ్చుండొచ్చు కదా! అవినాష్‌కే ఎందుకు ఇచ్చారు అని చెప్పానంటే, మేబీ ఆయన ఆ పర్టిక్యులర్ టైంలో ఎలా ఆలోచించాడో ఏమో గానీ, సో, ఒక్క విషయం అయితే క్లియర్ కట్‌గా చెప్పారు. సో, అవినాష్ సపోర్ట్ చేశాడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి. అందుకనేసి నేను ఆయనకు వాడుతున్నాను అని చెప్పనేసి ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ లాస్ట్‌లో వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిన తర్వాత ఇంకో విషయం కూడా న్యాయంగా ఒప్పుకున్నారు. నేను దానికి అసలు నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే యష్మి, అవినాష్ మీరిద్దరూ ఉంటే, ఎందుకంటే మీరిద్దరూ సహాయం చేశారు ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ నా దగ్గరికి రావడానికి. అదే ఆ ఎవిక్షన్ షీల్డ్ నా దగ్గర రావడానికి ఇద్దరూ సహాయం చేశారు. ఒకవేళ నువ్వు, యష్మి ఇద్దరూ ఉనుంటే ఆ లాస్ట్ పొజిషన్‌లో అప్పుడు నేను ఆలోచించి అసలు వాడుండను అని చెప్పనేసి చెప్పాడు. ఆ నిజాయితీని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అవినాష్‌ని కాపాడడానికి వాడేశాడు గదా! వాడేశాను. ఒకవేళ లాస్ట్‌లో నువ్వు, యష్మి ఉన్నా కాడ నీకే వాడుంటాను అని చెప్పనేసి ఆ మాట చెప్పుండొచ్చు. ఎందుకంటే జనాలందరూ చూస్తున్నారు. కొంచెం మంచిగా పేరు కొట్టేద్దాం అని చెప్పనేసి చెప్పుండొచ్చు. కానీ నిజాయితీ మాత్రం ఎక్కడా కోల్పోకుండా నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడు. నువ్వు, యష్మి ఉనుంటే మాత్రం అవినాష్ చెప్తున్నాను, నువ్వు ఎలిమినేట్ అయ్యున్నా అవ్వకపోయినా కూడా నువ్వు, యష్మి ఇద్దరు ఉనుంటే నేనైతే ఎవరికీ వాడుండను. నాకు నేనే యూజ్ ఉంటాను అని చెప్పనేసి నిజాయితీగా చెప్పాడు. మరోసారి ఆయన మంచి హృదయాన్నయితే తెలియపరిచాడు. ఇంకో విషయం ఏంటంటే స్టార్టింగ్‌లో ఫైరు అది ఇది అని చెప్పనేసారు. అవసరం లేనప్పుడు మాట విప్పాల్సిన అవసరం లేదు. నామినేషన్స్ టైంలో సరిగ్గా ఆడుతున్నాడు. సరిగ్గా పాయింట్స్‌ని డిఫెండ్ చేసుకుంటున్నాడు.
ఆయన ఏదైనా పాయింట్స్ వేయాలన్నా కానీ ప్రాపర్ పాయింట్స్ పెట్టి నామినేషన్స్ వేస్తున్నారు. సో నబీలు ఒక చక్కని ఆల్రౌండర్ కంటెస్టెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయాలి అంతా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. దాంతోపాటు టాస్కులు అందరు మనసులు గెలుచుకుంటున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. సో నబీలు ఒక ఆల్రౌండ్ కంటెస్టెంట్. సో ఇంకా మిగతా కంటెస్టెంట్ల గురించి మాట్లాడితే టాప్ 5 ఆల్మోస్ట్ చాలామంది బజ్ మొత్తం ఏంటంటే టాప్ 5 ఎవరు? టాప్ 5 ఎవరు అని చెప్పనేసి అంటే మనం ఈజీగా గెస్ చేయాల్సిన 3 పేర్లు అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే. ఒకటి నిఖిలు, నబీలు అండ్ ఆల్సో గౌతమ్. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారా అని చెప్పనంటే డౌట్ లేకుండా ఉంటారు. ఏదో మధ్యలో పెద్ద తప్పిదాలు చేస్తే తప్ప టాప్ 5లో నుంచి బయటకు వెళ్ళే అవకాశం అయితే కనబడట్లేదు. టాప్ 5లో అయితే కన్ఫామ్గా వీళ్ళకి ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడిపోతుంది. ఇక మిగతా 2 పొజిషన్లు ఎవరికి ఇస్తారు అని చెప్పనేసి ఆలోచిస్తే కూడా అందులో కూడా ఒక్క పొజిషన్ అయితే నాకు తెలిసినంత వరకు ప్రేరణ కైవసం చేసుకుంటుంది. అందులో డౌటే లేదు. సో ఇంకా ఆ లాస్ట్ 5th పొజిషన్ ఎవరు తీసుకుంటారు అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. ఎయిదర్ విష్ణుప్రియ కానీ, యష్మి కానీ, లేదంటే రోహిణి కానీ, అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే నామినేషన్స్లో ఎవరైతే ప్రతిసారి వస్తూ ఉన్నారో నామినేషన్స్లోకి, ఆ నామినేషన్స్లో వచ్చే వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ షేర్ అనేది పెరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే పృథ్వీ కానివ్వండి, నిఖిల్ అండ్ ఆల్సో గౌతమ్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు నామినేషన్స్లోకి వస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓటింగ్ అనేది ఇంకా పడుతూనే ఉంది. అసలు పృథ్వీ అయితే ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతాడేమో అని చెప్పనేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ప్రతిసారి ఓటింగ్లో అన్అఫీషియల్ కానీ అఫీషియల్ కానీ చూసినట్లయితే లాస్ట్ 3లోనో, లాస్ట్ 2లోనో, లాస్ట్ 3లోనో, లాస్ట్ 4లోనో అలానే కంటిన్యూ అయ్యాడు పృథ్వీ. కానీ ఎందుకు ప్రతిసారి సేవ్ అవుతున్నాడో తెలుసా? ప్రతిసారి ఆయన నామినేషన్స్లో ఉన్నారు. ఆయనకంటూ ఓట్లు వేసేవాళ్ళు కొంతమంది ఫిక్స్ అయ్యారనమాట. ఎప్పుడు వచ్చినా కానీ మనం పృథ్వీకి ఓట్లు వేయాలి అని చెప్పనేసి. అయితే కొంతమంది నబీల్ కానీ, అవినాష్ కానీ వీళ్ళందరూ నామినేషన్స్లోకి ఎక్కువ రావట్లేదు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. ప్రతిసారి నామినేషన్స్లోకి వస్తుంటే ఓట్లు పడతా ఉంటాయి. అసలు ఎవరు నామినేటే చేయకపోతే ఎలా ఉంటుందంటే, అయ్యో వీళ్ళు నామినేషనే చేయట్లేదు, వీళ్ళకి ఎందుకులే ఓట్లు వేసేది, వేరే వాళ్ళకి వేద్దామని చెప్పనేసి ఫిక్స్ అయిపోయి ఆ మెంటాలిటీ అనేది చేంజ్ అవ్వదు, వేరే వాళ్ళకే ఓటింగ్ పడతా ఉంటుంది. అలా మారాలి అని చెప్పానంటే మాత్రం ప్రతిసారి నామినేషన్స్లోకి అయితే వస్తూ ఉండాలి. మరి అది వాళ్ళ చేతిలో ఉందా అని చెప్పానంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ చేతిలో లేదు. దానివల్ల అయితే తప్పులు చేయాలని చెప్పని నా ఉద్దేశం కాదు. బట్ ఒక అడ్వాంటేజ్ అని చెప్తున్నాను. ఎవరైతే నామినేషన్స్లోకి వస్తూ ఉంటారో వాళ్ళకి అడ్వాంటేజ్ అని ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకో విషయం, పాత కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చి హెల్ప్ చేశారో, ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే లాస్ట్ సీజన్స్లో ఉండే కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఇప్పుడుండే వాళ్ళకి సజెషన్స్ అని, హెల్ప్ చేయడం అని ఇవన్నీ చేశారు కదా. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్ బేస్లో నుంచి కొన్ని ఓట్స్ వీళ్ళకి పడే అవకాశం 100% ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అమర్దీప్కి, నిఖిల్కి మ్యూచువల్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు అమర్దీప్కి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళైతే ఈ సీజన్ చూడకుండా అసలు ఈ సీజన్లో ఓట్లు వేయకుండా కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు, అమర్దీప్ నిఖిల్కి వచ్చి సపోర్ట్ చేసేసరికి ఓకే నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాడు అమర్దీప్ అని చెప్పనేసి అమర్దీప్కి ఎవరైతే ఓట్లు వేస్తూ ఉన్నారో వాళ్ళందరూ నిఖిల్కి ఓట్లు వేయడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే కొంతమంది వేరే వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉండొచ్చు, కానీ మనవాడు చెప్పాడు, మన అమర్దీప్ చెప్పారు అని చెప్పనేసి కొంతమంది ఆలోచించి ఓట్లు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఓట్ షేర్ అలా కూడా మారే అవకాశం 100% ఉంటుంది. ఇంకోటి, వీకెండ్ అనగానే మన ఫన్ టాస్కులతో నాగార్జున సార్ ఏదో ఒక ఫన్ టాస్క్ తీసుకొచ్చేస్తారు. ఇలా నాకు తెలిసినంత వరకు ఫన్ టాస్కులతో ఇప్పటి వరకు సాగింది అని చెప్పానంటే నాకు తెలిసి బీబీ హిస్టరీలోనే మన విష్ణుప్రియ మాత్రమే ఫన్ టాస్కుల్లో ఆడి ఇప్పటి వరకు టాప్ 10, టాప్ 5, టాప్ 7 అంటున్నారు. సో ఎప్పటి వరకైనా ఇంత దూరం రావడం అనేది కేవలం ఫన్ టాస్కులు మాత్రం ఆడి అంటే ఖచ్చితంగా విష్ణుప్రియ పేరు మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోయింది. ఇంకో విషయం, మనం ఆల్రెడీ ఎవిక్షన్ షీల్డ్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఎంటర్టైనర్స్కి ఎందుకు ఓటింగ్ పడట్లేదని కూడా మాట్లాడుకుందాము. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరూ ఓట్లు వేసేవాళ్ళు మనకు ఎవరి వల్ల ఆనందం కలుగుతుంది, ఎవరి వల్ల మనం నవ్వుకుంటున్నాం అని చెప్పనేది ఆలోచించి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఓట్లు వేస్తే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి అబ్బా వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళ మేనరిజం బాగుంది, వీళ్ళ యాటిట్యూడ్ బాగుంది అని చెప్పనేసి
ఓట్లేస్తున్నాం తప్ప ఏదో గొడవలు పడుతున్నారు టాస్కులప్పుడు. దీనికోసం ఓట్లేస్తున్నాం తప్ప మనల్ని సంతోషంగా కడుపుబ్బా నవ్వించేది ఎవరు? అసలు వీళ్ళొచ్చిన తర్వాత సీజన్ ఎక్కడికెళ్ళింది? వీళ్ళు రాకముందు సీజన్ ఎందుకింత డౌన్ అయిపోయింది? ఇవన్నీ ఆలోచించి వీళ్ళకెందుకు ఓట్లేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. సో, వాళ్ళు రిక్వెస్ట్ చేసేది కూడా అదే. సో, ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవాళ్ళు కూడా టాస్కుల్లో కూడా వాళ్ళేమన్నా బాగా ఆడట్లేదా అని చెప్పానంటే 2 సార్లు మెగా చీఫ్ అయ్యారు. మెగా చీఫ్ టాస్క్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కేవలం ఒక్కసారే మెగా చీఫ్ అయ్యారు. అవినాష్ మాత్రం 2 సార్లు అయ్యారు. సో, ఈసారి కూడా నామినేషన్స్‌లోకొస్తే ఓటింగ్ అనేది కొంచెం చూసుకొని ఎవరికేయాలని చెప్పని ప్రాపర్‌గా ఓట్లేస్తారని భావిస్తున్నాను. ఇంకోటి రేపటి ప్రోమో అయితే వచ్చింది. బీభత్సం అనే చెప్పాలి. మన ఛానల్‌లో ఉంది. ఎళ్లి చూసేయండి. సోనియా నిఖిల్ మీద ఎదురుదాడికి దిగింది. దాంతో పాటు యష్మి కూడా ఇదే ఆపర్చునిటీ అనుకోని గ్రాబ్ చేసుకొని మన నిఖిల్ మీద మరోసారి ఎదురుదాడికైతే దిగింది. ఎక్స్‌పెక్టే చేయలేదు. అసలు ఈ రేంజ్ దాడి నేను చెప్పా కదా! ఫ్యామిలీ వీక్ తర్వాత అంతా తారుమారు. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.